పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి కరెక్ట్గా గత సంవత్సరం ఈ రోజున మా అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగి అన్నీ చాలా బలంగా జరుగుతుంది. అంటే ప్రజల మైండ్ సెట్ని మార్చి ఏదో ఒక బలమైనటువంటి శక్తిగా అవతరిస్తారు అనుకున్నాం, కానీ ఈ స్థాయిలో ఇంత భారీ విజయాన్ని నిజంగా అవుతుందని చెప్పి ఎవరు అంత ఈజీగా అనుకోవాలి. నిజంగా దీని అంతటికీ కర్త కర్మ క్రియ ఒకరు చెప్పాలంటే అంటే ఎవరినో అందలం ఎక్కించామనో ఎవరినో తగ్గించామనో కాదు, కానీ అంటే ప్రజల కోసం ఒక బలమైనటువంటి సంకేతాన్ని అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక తాటిపై నిలబడి ఒక బలమైనటువంటి విజయాన్ని అందుకోవటం కోసం ప్రజల మైండ్ సెట్ని మార్చి ఓటు వరకు తీసుకువెళ్ళినటువంటి రోజు ఇది. సంవత్సరంలో భారీ మార్పులే జరిగాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పట్టింది. అమరావతి రాజధానిగా మళ్ళీ పురుడు పోసుకుంటుంది. నిజంగా అక్కడ ఉన్నటువంటి యువతకి ఒక ఆశ చిగురించింది. మాకు కూడా ఉద్యోగాలు మా రాష్ట్రంలోనే చేసుకునేటటువంటి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కాకపోతే ఒక 2-3 సంవత్సరాలకైనా సరే మేము మా జిల్లాల్లో మా రాష్ట్రంలో ఏదో ఒక మూలాన ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం వస్తుంది అని చెప్పి సంతోషపడుతున్నటువంటి టైం. అంటే సంవత్సరంలోనే రోడ్లు వేశారు, పెన్షన్లు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారు. ఇంకా ముఖ్యంగా యువతకి డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, యువతకి ఉద్యోగ అవకాశాల కోసం కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆకర్షణీయంగా అనేక వస్తువులు అనేకమైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి ఇవ్వటం కావచ్చు. నిన్న కూడా ఎన్డీఏ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు. 91 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 50కి పైగా కంపెనీలు బడా ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బ్రాంచులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ అమరావతి రాజధానిగా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి రాజధానిలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు చాలా బలమైనటువంటిది కల్పిస్తాయి. అంటే 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఒక భారీ విజయాన్ని అందించింది. అంటే ప్రజల బలాన్ని తెలియజేసింది. అటు పవన్ కళ్యాణ్ గారు ఆయన 10 మెట్లు దిగి ఎన్డీఏ కూటమిని ముఖ్యంగా ప్రజల్ని గెలిపించటం కోసం ఆయన పడినటువంటి తాపత్రయం అంతా ఇంత కాదు. నాకు తెలిసి ఈ మీటింగ్ మనకు గుర్తుండే ఉంటుంది. తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి మీటింగ్ అనుకుంటా. ఈ టైంకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా అంటే సీట్లు తక్కువ తీసుకున్నారు అని చెప్పి జనసేన వర్గాల్లోనే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లోనే చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనైపోయింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ పెట్టి చాలా బలంగా జగన్ నిన్ను అధాపాతాళానికి తొక్కుతానని చెప్పినటువంటి మొదటి మాట ఇక్కడ. అంత బలమైనటువంటిది ఆ మాట ఈరోజు అంటే గత సంవత్సరం ఇదే రోజున ఆయన పోలింగ్ బూత్కి వెళ్ళి అంటే ప్రజలందరూ మైండ్ సెట్ని మార్చగలగటానికి ఒక బలమైనటువంటి పునాది ఈ మీటింగ్ నుంచే పడింది అన్నారు. అంటే ఏదేమైనా సరే ఆయన అటు కూటమి ఈ రెండు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఒక ఆయనలో ఒక ఇంకా ఆయన 70+ 75 దగ్గర ఏజ్ ఉంటే ఇంకా ఒక యువకుడిలాగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు, ఆయన పరిగెట్టేటువంటి తీరు, అటు అధికారులను కూడా పరిగెట్టించడం అంటే ఒక సరికొత్త అధ్యాయానికి బీజం పడింది. ఇక్కడ నుంచి మీరు పని చేసుకోండి అని చెప్పి ప్రజలు తీర్పిచ్చినటువంటి రోజుగా మనం చూడాలి. సో ఏదేమైనా సరే అప్పుడే 12 నెలలు పూర్తయిపోయి ఓటింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఈరోజు సాయంత్రానికి కంప్లీట్గా అందరికీ తెలిసిపోయింది. ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మనకు అప్పుడు తెలియటం, ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమి చాలా బలంగా గెలవబోతుంది అని చెప్పి తెలియటం, ఒక బలమైనటువంటి విజయాన్ని అందుకున్నటువంటి కూటమి ఎలాంటి అద్భుతమైనటువంటి పనులు చేస్తుందో మనం చూస్తున్నాం. సో ఏదేమైనా సరే ఒక మంచి సంకల్పంతో వచ్చినటువంటి వాళ్ళు మంచి నిజాయితీతో పనిచేయాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా యువతని మంచి మార్గంలోకి ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ ఉన్నటువంటి యువతని అభివృద్ధిని కూడా తీసుకెళ్లాలని కోరుతున్నాం.